బార్ ఏలో ఉన్నటువంటి భూమిని కేటాయించాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు నాయకుడిగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి డొక్కా గారు జనవరి 5, 2023న ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మాకు ఆ ల్యాండ్ ఇచ్చేయండి, చాలా బాగుందని చెప్పి. సరే, దానికి తెనాలి సబ్ కలెక్టర్ గారు, అంటే ఆ ఏరియా సబ్ కలెక్టర్, తెనాలి సబ్ కలెక్టర్ గారు ఫిబ్రవరి 1, 2023న ఈ ప్రపోజల్ని పంపిస్తూ సిఆర్డిఏ వాళ్ళు ఆల్రెడీ దానిలో ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో దానిలో 5 ఎకరాల 35 సెంట్లు సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారు. ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి అవసరం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఇది కేటాయించలేమని చెప్పి సబ్ కలెక్టర్ గారు తేల్చారు. కానీ ఆ తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఫిబ్రవరి 2వ తేదీన దాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేయటం, ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండానే క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. కానీ చాలా క్లియర్గా వీకే గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి గారు ఫిబ్రవరి 2, 2023 అంటే వీళ్ళు క్యాబినెట్లో పెట్టి ఆమోదం తెలపక ముందే చాలా స్పష్టంగా ఆయన ప్రొసీడింగ్స్లో ఆయన ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలాట్ ది అబౌవ్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇది కుదరదు అని ఇంజనీరింగ్ చీఫ్ స్పష్టంగా ఆయన ప్రొసీడింగ్స్లో పేర్కొంటూ, ఈ ల్యాండ్లో మేము ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి నిర్మించడానికి కూడా మేము తలపెడతా ఉన్నాం, ఈ భూమిని కేటాయించడం కుదరదు అని ఆయన చాలా క్లియర్గా చెప్తూనే ఆయన ఇంకొక మాట కూడా ప్రస్తావించారు. గతంలో ఈ సచివాలయాల నిర్మాణం కోసం కూడా ఇటువంటి కాలువగట్లపైన భూములు అడిగితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా దానిపైన అభ్యంతరాలు ఉన్నాయి, అవి ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 202(a)లో ఉన్నటువంటి ల్యాండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందింది, మీ పార్టీ ఆఫీస్కి ఇవ్వటం కుదరదని చెప్పారండి చాలా స్పష్టంగా. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్. అయినప్పటికీ దీన్ని పక్కన పెట్టేసి క్యాబినెట్లో ఆమోదించేశారు. ఆమోదించేసి ఆ తర్వాత జీవో ఇచ్చారండి. జీవో నెంబర్ 52 డేటెడ్ 16/2/2023 అండి. జీవో నెంబర్ 52 డేటెడ్ February 16th. ఆ జీవోలో కూడా ఏం రాశారో నేను చెప్తానండి. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై ఆర్డర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 2 acres in survey number 202 in so and so for construction of YSR Congress Party office on a lease basis after taking the consent from irrigation department. ఇది జీవోలో ఉన్నటువంటి వాక్యం, ఆఫ్టర్ టేకింగ్ ద కన్సెంట్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఏమైనా జగన్ రెడ్డి, నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా ఆఫ్టర్ టేకింగ్ కన్సెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాత నీ జీవోలో, నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 52లో ఉందా లేదా? నువ్వు తీసుకున్నావా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కన్సెంట్ తీసుకున్నావా? ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇవ్వటం కుదరదని చెప్పారు కదా. తెలీదా నీకు? ఇది అంటే అడగమన్నారు, ఎగిరి పడతా ఉన్నారు, అడగమన్నారు అంతే. వాళ్ళు ఒప్పుకొని తీసుకోవచ్చు అనుకున్నారు వీళ్ళు. అదే ఇప్పుడు అదే ఇష్టారాజ్యంగా సార్, ఇష్టారాజ్యం కదా, ఏది పడితే అది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలోనే స్పష్టంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవాలని ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వలేదు. సరే, అది ఆ విషయాన్ని కాసేపు మనం పక్కన పెడితే తర్వాత జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేశారు, మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా నడిపించేస్తూ ఉన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు, సమాచార హక్కు చట్టం క్రింద కూడా అనేక మంది దరఖాస్తులు చేసేసరికి ఒత్తిడి తట్టుకోలేక ఈ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వీళ్ళు ఒక నోటీస్ ఇచ్చారండి, షోకాజ్ నోటీస్. ఎప్పుడు ఇచ్చారు? 20/5/2024, మే 20, 2024. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? అసలు రిజల్ట్స్ వచ్చాయా? పోలింగ్ పూర్తయింది కానీ అసలు రిజల్ట్స్ రాలేదు, మా పార్టీ అధికారంలో లేదు. ఇవాళ మే 20, 2024న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున షోకాజ్ నోటీస్ ఇచ్చారా లేదా? మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినా సరే రిప్లై ఇవ్వకపోయేసరికి మళ్ళీ వీకే గారు 1/6 జూన్ 1వ తేదీన మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చారు. ఇదిగోండి కాపీ. జూన్ 1వ తేదీన కూడా మా ప్రభుత్వం లేదే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదే, జూన్ 4న కదా రిజల్ట్స్ వచ్చింది.
జూన్ 1వ తేదీని